హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఓజీ సినిమా ఫస్ట్ షో చూసి వచ్చినాం. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఎట్లా ఉన్నా కానీ మాకు పాజిటివ్నే కావాలి, పాజిటివ్నే చెప్పాలి అనుకునే వాళ్ళు మాత్రం స్కిప్ చేయండి. ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజుగాడి ముచ్చట. ఇక స్టోరీ విషయానికి వస్తే, దాదానే బడా గ్యాంగ్స్టర్ ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు గంభీర చిన్నప్పుడు చేసిన సహాయం వల్ల దాదానే గ్యాంగ్స్టర్కి వెన్నుముకగా నిలబడి ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది స్టోరీ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక తర్వాత ఇద్దరు దూరం అవుతారు. ఎందుకు దూరం అవుతారు అనేది ట్విస్ట్, సినిమా ట్విస్టే అది. ఇందులో దాదా అనే గ్యాంగ్స్టర్కి మనోడు ఇచ్చే ఎలివేషన్ తర్వాత మనం మాట్లాడుకుందాం తర్వాత దాని గురించి. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు బాబాయ్. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, ఆ గ్యాంగ్స్టర్ లుక్ కానీ, స్టైల్ కానీ, ఆ ఎలివేషన్లు కానీ కొత్త జింపి పడేసింది అనుకోరి. ఇక ఆ లుక్ అవన్నీ చూస్తే మాత్రం కేజీఎఫ్ నథింగ్ అనిపించింది. ఇక స్టోరీ అట్లా నడుస్తుంటుంది, ఒక లెవెల్లో నడుస్తుంటుంది. ఇక సడన్గా ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, ఒక చిన్న లెటరు సంథింగ్. ఇక వాళ్ళ వైఫ్ అవన్నీ లవ్ స్టోరీ కూడా అక్కడ దాకా ఓకే ఓకే అనిపిస్తుంది. అసలు విషయానికి వస్తే, వైఫ్ అండ్ డాటర్ ఏదైతే క్యారెక్టర్ ఉందో సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్ అదే భయ. కంపల్సరీ నాకు అనిపించింది అయితే, బోరింగ్ అనిపించిన క్యారెక్టర్లు అయితే ఆ రెండే. వాళ్ళు బాగానే చేసారు కానీ సినిమాకి అవసరం లేని క్యారెక్టర్లు చెప్పుకోవాలంటే. ఎందుకంటే రొటీన్, వాళ్ళ వైఫ్ చనిపోవడం, తర్వాత పాపని ఎవరో ఎత్తుకపోతే ఏదో చేయడం అంతా కామన్. ఇవన్నీ తెలుసుకున్న దాదా తన కొడుకుని చంపిన ఓజీ దగ్గరికి సహాయం కోరడానికి తన భార్య దగ్గరికి పోతాడు. అక్కడ చిన్న గ్యాంగ్ వార్ జరిగి తన భార్య చనిపోతుంది. అయినా సరే దాదాకి హెల్ప్ చేయడానికి ఓజీ పోతాడా, పోడా, పోయిందా, పోయిన తర్వాత ఏం చేసిండు అనేది అప్పటి నుంచి అసలు స్టోరీ నడుస్తుంది. అప్పటిదాకా కూడా కొంచెం బోరింగ్గానే అనిపిస్తుంది. తర్వాత ఇంటర్వెల్ ట్విస్ట్ ఉంటుంది బాయ్. బాహుబలి రేంజ్లో ఉన్నా కానీ, అంటే రొటీన్గా చూస్తూనే ఉన్నాం ఈ మధ్య ప్రతి సినిమాలు తల నరకడం, కానీ కొత్తగా ఉంది. ఎవరైనా ప్రతి ఒక్కరు చెప్తారు కదా, గాల్లో ఎగిరేసి నరుకుతా అని. ఈ సినిమాలు అట్లనే ఉంటుంది, గాల్లో ఎగిరేసి మరి నరుకుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ట్విస్ట్ కాదు, ఆ సీన్ మాత్రం గూస్ బంప్స్ ఉంటుంది. ఎవరైతే దాదా మనవాడు ఉన్నాడో తన తండ్రిని చంపినందుకు ఓజీ మీద కక్ష తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ అప్పటి వరకు ప్రతి దానికి గంభీర 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 గురించి భయంకరంగా చెబుతారు, కానీ భయంకరంగా ఏం జరిగిందనే ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉండదు బాగా నమ్మడానికి. వాళ్ళు చెప్పే ప్రతి దాన్ని గంభీర ఒక భయంకరమైన ఒరిజినల్ గ్యాంగ్స్టర్, కానీ ఆ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ చేసిన భయంకరమైన విధ్వంసం ఒక ఫ్లాష్ బ్యాక్ చిన్న బిట్, ఎలాంటి చిన్న బిట్ కూడా ఉండదు. ఏదో నార్మల్గా రొటీన్గా చూపించినట్టు చూపిస్తారు. అది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఓమి విలన్కి, కనీసం విలన్కి హీరోకి మధ్యలో క్లాష్ జరుగుతుందంటే సేమ్ హీరో ఎట్లా ఉన్నాడు, విలన్ కూడా అంతే భయంకరమైన గ్యాంగ్స్టర్ అయి ఉండాలి. పోనీ అంతే భయంకరమైన గ్యాంగ్స్టర్కి ఒక స్టోరీ అయినా ఉండాలి. అదే ఉండదు, రొటీన్గా నడుస్తుంటుంది. ఎంతసేపు ఉన్న హీరో హైలైట్ అవుతాడు తప్ప విలన్ అంటే ఒక భయం అనేది ఏమి ఉండదు. హీరోయిన్ ఎవరు చంపారు అనేది కూడా ఒక చిన్న ట్విస్ట్. విలన్ కూడా సేమ్ అంతే భయంకరమైన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటే బాగుండేది, సినిమా కంటిన్యూగా నడిచేది. నాకు చిన్న లాజిక్ లెస్ ఏమనిపించిందంటే, ఓజీని చంపడానికి ప్రయత్నిస్తున్న దాదా మనోనికి తన తండ్రిని చంపినప్పుడు వెళ్ళిపోయిన గంభీర ఓజీ తర్వాత ఎక్కడున్నాడు, ఏం చేసిండు అనేది తెలియదు. అయినా కానీ తర్వాత అదే దాదా మనవుడు ఎలివేషన్స్ ఇస్తాడు. అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఎలివేషన్ ఇస్తాడు. చిన్నప్పుడు వాళ్ళ తండ్రిని చంపిందే ఆయన గుర్తుండదు. అప్పటికి చిన్నపిల్లవాడు, అప్పటి వరకు ఓజీ గురించి ఏం తెలియదు. తర్వాత దాదాపు దూరమైన ఓజీ గురించి ఏం తెలియదు. అయినా కానీ ఎలివేషన్ ఎట్లా ఇస్తాడు, అదొక చిన్న లాజిక్ లెస్ అనిపించింది. దాదా మనవుడు హీరో కూతురుని కిడ్నాప్ చేసి అనుకోకుండా విలన్ చేతికి వెళ్ళిపోతుంది హీరో కూతురు. ఆ తర్వాత ఏం జరిగింది, విలన్ నార్మల్గా ఎన్ని సినిమాలలో చూడలేవా, విలన్ చేతికి కూతురు, అమ్మో, కొడుకో ఎవరో ఒకరు వాళ్ళని అడ్డు పెట్టుకొని హీరోని రప్పించుకోవడం, హీరోని చంపడానికి ప్రయత్నించిన సినిమాలు వచ్చాడు చూసినాం. రొటీన్ స్టోరీ అనిపించింది నాకు ఆ ప్లేస్లో అయితే. నార్మల్గా పోయింది దాదాని కాపాడడానికి, కంటైనర్ని కాపాడడానికి, స్టోరీ అక్కడ నడవాలి. ఈ చిన్నపిల్లని అడ్డు పెట్టుకొని మళ్ళీ స్టోరీని సాధించారు, అక్కడ క్లైమాక్స్ అయిపోతుంది. ఎక్కడైతే తప్పు చేసిండో అక్కడే నిరూపించుకుంటాడు దాదా మనోడు, ఓకే. కానీ
పాపని అడ్డు పెట్టుకొని కొడుకుని అమ్మని అలా అడ్డు పెట్టుకొని ఎన్నో సినిమాలు చూసినాం. అది మస్తు రొటీన్ అనిపించింది. కానీ ఇంకో సిచ్యువేషన్, ఇంకో విషయం ఏంటంటే అక్కడే క్లైమాక్స్ అయిపోవడం కూడా చాలా బాధ అనిపించింది. కాకపోతే అక్కడ జరిగింది ఏమైనా ఉంది అంటే, ఓజీని కాపాడడానికి వచ్చిన జపానీస్ ఎవరు, వాళ్ళకి ఓజీకి సంబంధం ఏంది, అంతకు ముందున్న ఫ్లాష్ బ్యాక్ ఏంది అనేది సెకండ్ హాఫ్ కావచ్చు. కానీ సెకండ్ హాఫ్ చూడాలంటే ఫస్ట్ హాఫ్ బాగుండాలి. సుజిత్ గారు 100% ఎఫర్ట్ పెట్టారు. దేని మీద? ఒక ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ గారి మీద 100% ఎఫర్ట్ పెట్టారు. ఏ రేంజ్ లో చూపెట్టాలో ఆ రేంజ్ లో చూపెట్టారు. ఎంతకు ముందు ఎవరు చూపెట్టాను రేంజ్ లో ఆ రేంజ్ లో చూపెట్టిండు. కానీ కథ మీద మాత్రం పట్టు కోల్పోయిండు. కథ మీద మాత్రం కాన్సన్ట్రేషన్ చేయలేదు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత ఎఫర్ట్ పెట్టిరో, ఎంత కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక ఫ్యాన్ గా ఏ రేంజ్ లో చూపెట్టిండో అదే రేంజ్ లో కథ మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి ఉంటే కేజీఎఫ్, పుష్ప 2 ఇవన్నీ కూడా రికార్డులు బద్దలైపోయేది. కేజీఎఫ్ అయితే నథింగ్ కదా. ఒకవేళ కథ కంటెంట్ మంచిగా ఉంటే కేజీఎఫ్ మాత్రం నథింగ్. ఎందుకంటే ఆ రేంజ్ లో చూపెట్టిండు పవన్ కళ్యాణ్ గారిని. మంచిగా అనిపించింది. కానీ దీనికి పార్ట్ టూ అయితే అవసరం లేదనిపించింది. ఏదైనా ఒక్క విషయం ప్రభాస్ గారిని సాహోలా, పవన్ కళ్యాణ్ గారిని ఓజీలో చూపెట్టిన విధంగా ఏ సినిమాలో ఎవ్వరు కూడా చూపెట్టలేదు. దానికి ఒప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం అయితే ఫ్యాన్స్ పండగే. కానీ స్టోరీలో మాత్రం అంత దమ్ము లేదు అనిపించింది. రీసెంట్ గా ప్రతి సినిమా పార్ట్ 2 కోసం పార్ట్ 1 చచ్చిపోతుంది. ఎవరు ఒప్పుకోకుండా ఇది నిజం. ఓజీ సినిమా మీరు చూసుంటే ఈ సినిమాపై మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజుగారి ముచ్చట్లు.